హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి వెళ్ళే రోజు, ఇంకా తిరుపతి అయితే ఈవినింగ్ అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ వచ్చేసి వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. సో ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట ఉంది అని చెప్తే ఇంకా అందరం అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో అయితే నేను ఎప్పుడో షేర్ చేద్దామని అనుకున్నాను, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇప్పుడు అయితే కుదిరింది. అండ్ మేము తిరుపతి వెళ్ళినప్పుడువి కొన్ని షార్ట్స్గా కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి 10:30కి అలా అయితే స్టార్ట్ అయ్యాము. పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నామంటే చాలా యాక్టివ్గా అండ్ మంచి ఎక్సైట్మెంట్తో ఉంటారు కదా. ఏదైనా ఊరు వెళ్తున్నాము అంటే మనం నిద్ర లేకపోయినా మార్నింగే లేచి కూర్చుంటారు. అదే స్కూల్ డేస్లో అప్పుడు మాత్రం మనం ఎంత నిద్ర లేపిన అరగంటకి అయితే లేస్తారు కదా. సో మేము కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళము. మీరు కూడా ఇలాగే చేసినట్లయితే కామెంట్ చేయండి. సో పిల్లలకి వీక్లీ వన్స్ కానీ లేదా హాలిడేస్ ఉన్నప్పుడు ఇలా ట్రిప్స్కి తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళ మైండ్ రిలాక్స్డ్గా అండ్ మళ్ళీ స్కూల్ డేస్కి పిల్లలు వెళ్ళేసరికి మైండ్ చాలా రీఫ్రెష్గా అయితే ఉంటుంది. సో పిల్లలకి ఏంటి అంటే లైఫ్ అంటే బోరింగ్ కాకుండా, రొటీన్ లైఫ్ కాకుండా కొంచెం కొత్తగా అనిపించేలా ఉండాలి. ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేసాము అన్న ఫీలింగ్ వాళ్ళలో కలగాలి. అండ్ సేమ్ ప్లేస్లో ఉన్న మనకి కూడా రొటీన్ లైఫ్, ఇల్లు, పిల్లలు, పనులు అంటూ మనకి చాలా బోరింగ్గా ఉంటుంది కదా. సో మనం ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్తే మైండ్ కూడా మనకి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో మా అత్త వాళ్ళ ఊరు మంగళగిరి పక్కన విలేజ్. సో మంగళగిరికి అండ్ మా అత్త వాళ్ళ ఇంటికి ఎగ్జాక్ట్ 2 or 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మంగళగిరి అంటేనే పానకాల నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ కదా. అండ్ మోస్ట్లీగా లేడీస్కి గుర్తొచ్చేది శారీస్ కాబట్టి మంగళగిరి పట్టు శారీస్ కూడా ఫేమస్ ఇక్కడ. సో శారీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అండ్ పిల్లలకి డ్రెస్సెస్ కూడా చాలా లోయెస్ట్ ప్రైస్లోనే ఉంటాయి. సో ఇంకా మధ్యలో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకున్నారు మా అమ్మ వాళ్ళు. ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చూశారు కదా విలేజ్ ఎంత బాగుందో. చుట్టూ పచ్చని మొక్కలతో, చుట్టుపక్కల అంతా కొండలతో చాలా అంటే చాలా బాగుంటుంది. సో పల్లెటూరు వాతావరణం అంటేనే పచ్చని మొక్కలు కదా. సో ఈ చెట్టుకి పక్షులు గూడులు చూసారా ఎలా కట్టుకున్నాయో. వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. గూడులు మాత్రం చాలా అయితే కట్టాయి ఈ చెట్టుకి. సో ఇంకా మా వదిన, నేను, మా అమ్మ అయితే మా వదిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఇంకా మధ్యలో మా వదిన వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళది గార్డెన్లో ఇంకా వాటర్ యాపిల్స్ అయితే ఉంటే ఇవైతే మేము కోసుకుంటున్నాము. సో చుట్టుపక్కల పచ్చని వాతావరణంలో మొక్కలు అయితే చాలా అయితే ఉన్నాయి ఈ గార్డెన్లో. సో ములక్కాయ చెట్టు, కొబ్బరి చెట్టు, మ్యాంగో చెట్టు, ఇలా వాటర్ యాపిల్ అన్ని చెట్లు అయితే ఉన్నాయి. సో మా వదిన నేను అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాము. సేమ్ సిస్టర్స్ లాగానే ఉంటాము. మేము బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరిద్దరు సిస్టర్సా అని అడుగుతారు. సో అంత క్లోజ్గా అండ్ అంత ఫ్రెండ్లీగా అయితే ఉంటాము. సో వదిన ఆడపడుచులు అంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం అయితే ఉండాలి. అలా అయితేనే ఏ రిలేషన్షిప్ అయినా మనకి కరెక్ట్గా ఉంటుంది. అండ్ మనం ఉండే పద్ధతిని, విధానం బట్టే ఎవరైనా మనతో ఉంటారు. అండ్ మెలిగే విధానం బట్టి మనం ఏంటో ఎదుటి వారికి అర్థమవుతుంది. వీళ్ళు ఎలాంటి వారా ఏంటి అని. అది మన తల్లిదండ్రుల నుంచే మనకి మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన అనేది వస్తుంది. తల్లిని చూసి ఒక ఆడపిల్ల ఎదుటి వారితో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు. తండ్రిని చూసి ఒక అబ్బాయి బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు. సో మనము మన పిల్లలకి ఏది నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. మనం మంచి నేర్పితే మంచి, చెడు నేర్పితే చెడు. వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో పిల్లల్ని ప్రేమతో గారాబంగా పెంచాలి కానీ వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకునేంత గారాబం ఉండకూడదు. తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ప్రేమ ఉండాలి, భయము ఉండాలి. వాళ్ళు మన దగ్గర ఏ విషయమైనా షేర్ చేసుకునేంత ప్రేమగా ఉండాలి. ఇక్కడైతే మేమైతే నిమ్మకాయలు అయితే కోస్తున్నాము. సో చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. పల్లెటూరు అంటేనే మనకి గుర్తొచ్చేవి స్వచ్ఛమైన గాలి, నీరు, పొలాలు, చెట్లు, పంటలు, పూలు, నదులు, కొండలు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కదా పల్లెటూరులో. పల్లెటూరు అంటేనే ప్రేమాభిమానాలు, ఆప్యాయత,
అనురాగాలు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అండ్ ఫెస్టివల్స్, మ్యారేజెస్ లాంటి వాటికి కూడా అందరూ కలిసి చేసుకుంటారు. పల్లెటూరు అంటేనే పచ్చని ప్రకృతి, పక్షుల శబ్దాలతో ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది కదా. సో మీలో విలేజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే ఇక వాటర్ యాపిల్స్ అండ్ ఈ నిమ్మకాయలు అయితే కోసాము. చూసారు కదా, చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ టైం అయితే వాటర్ యాపిల్ ట్రీ అయితే చూశాను అండ్ ఫస్ట్ టైం అయితే టేస్ట్ అయితే కూడా చేశాను. వాటర్ యాపిల్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ అరటి చెట్టు కూడా ఉంది. సో అరటి చెట్టుకు చూసారా అరటి గెల ఎంత అందంగా ఉందో. ఇంకా మేమైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో నేను ఈ ఊరు వచ్చిన ప్రతిసారి ఆ కొండ మీద ఉన్న పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాము అనుకుంటాను. అదేంటో కానీ వీలు అస్సలు పడట్లేదు. సో ఆ స్వామి పిలుపు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆయన్ని దర్శించుకునే అదృష్టం కలుగుతుంది. సో అక్కడ పానకాల నరసింహస్వామి టెంపుల్లో పానకం అయితే నరసింహస్వామికి అయితే అభిషేకిస్తారు. ఆ పానకం ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదంట ఇప్పటి వరకు. సో ఆ నరసింహస్వామి అంత మహిమగల దేవుడు. సో నాకైతే ఎప్పుడు అదృష్టం కలుగుతుందో ఏంటో మరి చూడాలి. సో ఇంకా మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఈ స్వామిని అయితే కొత్తగా అయితే ప్రతిష్ట చేశారు. ఆయన జన్మదినం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటాము కదా. ఆంజనేయ స్వామి అంజనాదేవికి వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాడు. ఆంజనేయ స్వామి అంటే మనకి గుర్తొచ్చేది రామాయణం. సీతను వెతకడంలో, లంకకు చేరడంలో, రావణుడితో యుద్ధంలో రాముడికి ఎంతో సహాయం చేశాడు. హనుమంతుడికి బలం, జ్ఞానం, ధైర్యం చాలా ఎక్కువ. రావణుడితో పోరాటంలో తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఆంజనేయ స్వామికి జ్ఞానం, వివేకం మరియు వినయం కలవాడు. శ్రీరామునికి మంచి భక్తుడు కదా ఆంజనేయ స్వామి. సో ఇంకా మేమైతే ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము. సో అందరూ ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఆంజనేయ స్వామిని అయితే మేము దర్శించుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఉన్న గుర్రమో ఏంటో కానీ నాకు అర్థం కాలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే ఆంజనేయ స్వామిని అయితే మా పిల్లలు అయితే చూశారు. ఇంకా ఇక్కడైతే అన్నదానం అయితే పెడుతుంటే ఇంకా మేమైతే అన్నదానం అయితే చేసాము. ఇంకా భోజనాలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మా వదిన అయితే ఇక్కడ ప్రసాదం అయితే పెడుతుంటే తీసుకుంది. ఇంకా మేము మా వదిన వాళ్ళ ఇంటికి అయితే మరలా వెళ్ళాము. సో ఇంకా మా అత్త అయితే ఇంకా శారీస్ అవి పెట్టింది మాకు. సో ఏ ఊర్లో అయినా గుడి ప్రతిష్ఠ జరిగినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి శారీస్ అయితే పెట్టే సాంప్రదాయం అయితే మనకి ఉంది కదా. ఇంకా శారీస్ అవి పెట్టిన తర్వాత ఇంకా మేము మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు అయితే ఉండి ఇంకా మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ తిరుపతి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మేము స్నాక్స్ అయితే పిల్లలకి తీసుకున్నాము. ఇంకా మా అమ్మ నాన్న అయితే ఇంకా బైక్ మీద అయితే వెళ్ళిపోయారు. నేను మా వదిన ఇంకా మా పాప అయితే ఇంకా ఆటోకి అయితే వెళ్దాము అని చెప్పేసి ఇంకా పిల్లలకి చిన్న షాపింగ్ అయితే ఉంటే ఇంకా షాపింగ్ అయితే చేసుకుందాము అని చెప్పేసి ఇంకా షాపింగ్ చేస్తూ ఇంక ఇక్కడైతే మా పాప అయితే ఇంకా బాదం పాలు అయితే అడిగితే ఇంకా బాదం పాలు అయితే తాగింది. ఇంకా బాదం పాలు అవి తాగిన తర్వాత మేమైతే మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి టైం అయితే 6:30 అయితే అయిపోయింది ఈవినింగ్. ఇంకా నైట్ 9:30కి అయితే ట్రైన్ టైము. ఇంకా టైం అయితే అయిపోతుంది, ఇంకా టైం లేదు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మేము లగేజ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా ఫ్రెష్ చేసేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాము. మా అమ్మ అయితే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంట్లో ఫుడ్ తీసుకొని వెళ్ళడమే బెటర్ కదా. ఇంకా మా అమ్మ అయితే ఇంకా చింతపండు పులిహోర అయితే ఇంకా చేస్తున్నారు. సో మా అమ్మ అయితే చింతపండు పులిహోర అయితే చాలా టేస్ట్గా అయితే చేస్తారు. ఇంకా చింతపండు పులిహోర, వైట్ రైస్, ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేసుకొని ఇంకా స్టేషన్కి ఆటోలో అయితే వెళ్ళాము. ఇంకా ట్రైన్ టైం 9:30 అయితే హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది ట్రైన్. ఇంకా 10కి ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా 1 month బ్యాక్ రిజర్వేషన్స్ చేశాడు మా అన్నయ్య. ఇంకా జనరల్ కోచ్ అయితే ఫుల్ రష్గా అయితే ఉన్నారు. సో మేము తిరుపతి వెళ్ళే రోజు మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. తిరుపతి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ట్రైన్ రాగానే మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసి మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ చేసాము. సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.